అనూహ్యంగా అమెరికా అధ్యక్ష బరిలోకి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్తకు సంబంధించిన సంచలన విషయం ఒకదాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ ద డైలీ మెయిల్ ప్రచురించింది. కమల భర్త డగ్ ఎఫామ్ మొదటి భార్యను మోసం చేశారని రాసుకొచ్చింది. డగ్ ఇద్దరు పిల్లలు చదివే ప్రైవేట్ పాఠశాలలో బోధించే అందగత్తె నానీ నాజన్ నైలర్ తో ఆయనకు ఎఫైర్ ఉన్నట్లు పేర్కొంది. 15 ఏళ్ల క్రితం నాటి మాట ఇదని, ఆయన ఇప్పటికే కెర్స్టిన్ వివాహం చేసుకున్నారని తెలిపింది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఒకరు దీనిని బయటపెట్టారని వివరించింది. అంతేకాదు, డగ్ కారణంగా నెల్లర్ గర్భం కూడా దాల్చారని, అయితే దానిని ఆమె కొనసాగించలేదని తెలిపింది. కలకలం రేపిన ఈ కథనంపై డగ్ స్పందించారు. సిఎన్ఎస్ తో ఆయన మాట్లాడుతూ నెల్లర్ పేరు, ఆమె గర్భం గురించి ప్రస్తావించకుండానే దీనిని అంగీకరించారు. తన చర్యల కారణంగా కెర్స్టిన్ తనను కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. అయితే ఆ తర్వాత ఆ బంధం నుంచి బయటకు వచ్చినట్లు వివరించారు. మరోవైపు కెర్స్టిన్ మాట్లాడుతూ డగ్ తాను వివిధ కారణాలతో చాలా ఏళ్ల క్రితమే తమ బంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. తన పిల్లలకు ఆయన మంచి తండ్రి అని కితాబిచ్చారు. తమ మధ్య స్నేహం ఇంకా కొనసాగుతుందని తెలిపారు. డగ్, కమలా హ్యారిస్ తాను కలిసి నిర్మించుకున్న ప్రేమపూర్వక బంధానికి నిజంగా గర్వపడుతున్నట్లు తెలిపారు.